अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद आरटीसी बस स्टैंड के करीब ऑटो ड्राइवर को बातों में उलझाकर उसका मोबाइल हासिल करने और फोन पे के जरिए 17,000 रुपये अपने अकाउंट में मुंतकिल करने वाले मुलजिम को टू टाउन पुलिस ने गिरफ्तार किया। पुलिस ने मुलजिम राठौर युवराज को गिरफ्तार करके 10,000 रुपये नकद और मोबाइल फोन बरामद किया। डीएसपी एल जीवन रेड्डी के मुताबिक मुलजिम के खिलाफ माजी में भी 8 मुकदमात दर्ज हैं। హైదరాబాద్ పట్టణం బొక్కలగూడకు చెందిన ఎండి ఆది అనే ఒక వ్యక్తి 21 నాడు అంటే అతను ఆటో డ్రైవర్. అతనికి ఒక పర్సన్ వాళ్ళ మదర్ ఇద్దరు ఆటో వద్ద వచ్చి మేము మండల గ్రామానికి వెళ్ళేది కిరాయికి రావాలంటే అతను ఆటో డ్రైవర్ నమ్మి వీళ్ళిద్దరిని ఎక్కించుకొని ఖండాలకు వెళ్ళడం జరిగింది. ఖండాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ని అక్కడ దించిన తర్వాత మళ్ళీ నేను నిర్మల్ వెళ్ళే ఉన్నది అంటే ఆటో డ్రైవర్ 2,000 రూపాయలు కిరాయి అవుతుందంటే ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఒప్పుకోవడం జరిగింది. నిర్మల్ వెళ్ళడానికి వస్తున్నప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిన తర్వాత ఆటోలో ఎక్కిన వ్యక్తి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నీ ఫోన్ ఇవ్వు నేను మాట్లాడి ఇస్తా అని చెప్పి నమ్మించి ఈ ఆది ఆటో డ్రైవర్ యొక్క ఫోన్ తీసుకోవడం జరిగింది. ఫోన్ మాట్లాడినట్టు కొద్దిగా పక్కకు పోయి మాట్లాడిన తర్వాత ఫోన్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ ఇచ్చిన తర్వాత ఈ ఆటోలో ఎక్కిన పర్సన్ నిర్మల్ తీసుకుని నిర్మల్లో చించి ఈ ఆటో డ్రైవర్ కూడా నిర్మల్లో ఉండి మార్నింగ్ అతను ఫోన్ చెక్ చేయగా అతని ఫోన్ పే ద్వారా ఆటో డ్రైవర్ అకౌంట్ నుంచి 17,000 రూపాయలు ఆటోలో ఎక్కిన వ్యక్తి ఎవరైతే ఫోన్ మాట్లాడారో ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తి వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినట్టు దాని ఫోన్ పేలో చెప్పలేదు. ఇతన్ని గురించి సర్చ్ చేయగా ఇతను దొరకలేదు. ఆది ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పిఎస్లో రైట్ నెంబర్ 576/26 అండర్ సెక్షన్ 318 క్లాస్లో 303 క్లాస్ 2 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని టూటౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ అఖిల్, ప్రణయ్ మరియు టూటౌన్ సిబ్బంది దీనిలో సీసీ కెమెరాల ద్వారా అతని ఫోన్పే ద్వారా అక్యూజర్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు రాథోడ్ యువరాజ్, సిద్ధరి కాలాపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలం చెందిన వ్యక్తి. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయగా అతను నేరం ఒప్పుకున్నాడు. ఇతడు ఫోన్పే ద్వారా అతను తెలిసిన వ్యక్తికి 17,000 రూపాయలు పంపి మళ్ళా అతని ద్వారా 12,500 రూపాయలు రిటర్న్ తెప్పించుకొని దాని దగ్గర దాదాపు 10,000 వరకు ఇతను డ్రా చేసుకొని ఉన్న అమౌంట్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్ వివరాలకు సంబంధించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇతని గతంలో దాదాపు 7 కేసులు ఉన్నాయి. అంటే ఇతడు ప్రతిసారి కూడా వెహికల్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్లను నమ్మించి అలా కస్టమర్ దగ్గర ఎక్కుతాడు. పోయేటప్పుడు మేము అనుకోకుండా వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్పే గూగుల్ పే డ్రైవర్ పంపేటప్పుడు ఇతను వాళ్ళ పాస్వర్డ్ పిన్ నెంబర్ చూస్తాడు. పోతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతుందని చెప్పి ఆ డ్రైవర్ల యొక్క ఫోన్ తీసుకొని వారి ఫోన్పే గూగుల్ పే ద్వారా వాళ్ళ యొక్క అకౌంట్ ఉన్న డబ్బులను ఇతని అకౌంట్ కానీ తెలిసిన ఫ్రెండ్స్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని మోసం చేస్తారు. అంటే ఆటో డ్రైవర్లను, కారు డ్రైవర్లను నమ్మించి అంటే కస్టమర్ లెక్క ఎక్కి నమ్మించి ఒక నమ్మక భావం కలిగించి మధ్యలో పోయిన తర్వాత ఫోన్ తీసుకుని ఫోన్పే గూగుల్ పే ద్వారా అతని అకౌంట్లకు డబ్బులు తీసుకుని అటెన్షన్ డైవర్షన్, చీటింగ్ మరియు థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇతనిపై గతంలో 7 కేసులు, ఈ కేసు 8 కేసులు, ఈ రకమైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇతనిపై ఆల్రెడీ రూరల్ పిఎస్లో ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని ఇదే రకాల క్రైమ్స్ చేస్తున్నాడు. ఈరోజు ఇతను అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నాం. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇతనికి ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు ఇతన్ని కిరాయి అని చెప్పి తీసుకునేటప్పుడు దయచేసి ఇతను నమ్మి మీరు మీ యొక్క ఫోన్లు ఇవ్వకండి. కొన్నిసార్లు కార్లు కూడా తీసుకుని వచ్చింది ఇతడు, కిరాయి కార్లు తీసుకొచ్చి దాని వచ్చే కస్టమర్లను కూడా మీ ఫోన్ మాట్లాడిస్తా అని చెప్పి నమ్మించి ఆ కస్టమర్ల డబ్బులు కూడా ఇతని ఫోన్పే అకౌంట్లో కానీ తెలిసిన వాళ్ళ ఫోన్పే అకౌంట్లో కానీ దొంగతనంగా ట్రాన్స్ఫర్ చేసుకొని మోసాలకు పాల్పడ్డాడు. కాబట్టి ఇతను ఏమైందంటే వెహికల్ అతను సొంతంగా తీసుకురావడం, వచ్చి కస్టమర్ని మోసం చేయడం, లేదా ఆటోలలో కానీ కార్లలో కానీ
ఇతడు ఒక కస్టమర్ లాగా ఎక్కి పోతూ ఆ ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా వాళ్ళ ఫోన్లు తీసుకొని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. దయచేసి ఈ రాథోడ్ యువరాజ్ అనే పర్సన్ శ్రీధర్ ఖానాపూర్ అదావర్ రూరల్ మండల్ ఇతన్ని మీ వెహికల్ ఎక్కిస్తుంటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయితే పెద్ద మోసగాడు. ఇతన్ని మీరు నమ్మి మీ ఫోన్లు ఎట్టి బస్సులో ఇవ్వకండి. వాహనాలు కూడా ఇతనికి ఇవ్వకండి. వాహనాలు ఇస్తే కూడా మీ వాహనం తీసుకునేటప్పుడు ఏదైనా ఎటువంటి నేరాలు పాల్పడితే మీ వాహనం సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.